హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇది కడప జిల్లాలో ఒంటిమిట్ట ఏకశిలా నగరము అనే ఊరిలో ఉంది. ఇది ఒంటిమిట్ట అనేది విలేజ్ పేరు. ఏకశిలా నగరము అనేది ఎందుకు వచ్చిందంటే శ్రీరాముడు సీత లక్ష్మణుని ఒక శిల నుంచే చెక్కిండ్రంట ఇక్కడ ఉన్న ప్రతిమలు స్వామివారివి. అందుకని ఏకశిలా నగరం అని వచ్చింది. ఇది టెంపుల్. మనం లోపలికి వెళ్తే ఇక్కడ నైవేద్యం సమర్పించడానికి పంతులు గారు అదే టైంలో వచ్చిండ్రు. స్వామివారిని దర్శించుకోవడానికి వీలు లేకుండా అయింది, 1/2 అవర్ పడుతుంది అని చెప్పిండ్రు. 32 స్తంభాలతోని నిర్మించబడి ఉన్నదంట ఈ మండపము. చాలా పురాతనమైంది, చాలా పెద్దది కూడా టెంపుల్. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. స్వామివారిని ఫోటో తీయొద్దన్నారు. పరదా గట్టి కనిపిస్తుంది కదా నామాలతోని, ఆ లోపలనే స్వామివారు ఉన్నారు. నైవేద్యం సమర్పిస్తున్నారు కాబట్టి కటన్ వేసిండ్రు. మొత్తం రాతితోని కట్టి ఉన్నది. బయట పక్క ఇట్లు చూడు, 3 సైడ్లు నాకు గేట్లు కనిపించినాయి. ఈ టెంపుల్కు 4 ఉంటాయి సహజంగా, మరి ఎన్ని ఉన్నాయో తెలియదు. నేను మాత్రం 3 సైడ్లు చూసినాను. ఇక్కడ మాత్రం ఒక స్వామివారు ఉన్నారు చూడండి. శివుడు కనిపిస్తున్నాడు కదా, శివుడు. ఇది కృష్ణ భగవానుడు. ఈ గుడిలో మెయిన్ రాముల వారు ఉన్నారు కానీ హనుమంతుడు విగ్రహం ఇక్కడ కనిపించలేదు. ఎప్పుడైనా రాముడు ఉన్న దగ్గర హనుమంతుడు ఉంటాడు. ఇక్కడ రాతి శిలపై ఒక రూల్స్ చెక్ శిలా శాసనం అంటారు కదా, అది రాసి ఉందన్నమాట ఇక్కడ దీనిపైన. స్వామివారి పుష్కరిణి ఇక్కడ స్నానం చేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు అన్నట్టు. గుండం ఉంది ఇక్కడ. బయట గార్డెన్లా ఇట్లా స్వామివారు ఉన్నారు. ఇక్కడ సీతారామ కళ్యాణం జరుగుతుందంట. అది చాలా వైభవంగా జరుగుతుందంట. కొత్తగా కట్టింది అనమాట. ఇది చాలా బాగా నీట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ భక్తులు వస్తూ ఉండడానికి అకామిడేషన్ కూడా ఉన్నది. ఈ బయట మనం చూస్తున్నప్పుడు ఇది కిష్కింధకాండ అన్నారంట. కిష్కింధకాండ చోట్ల అని పేరు. ఒక దగ్గర రెడ్ కదా. ఈ రామాలయం గార్డెన్ మొత్తం 200 ఎకరాలలో చాలా బాగుంది అన్నమాట ఏరియా. చాలా పెద్ద మనకు టెంపుల్ లోపల. ఇక్కడ బొమ్మలు చూసిందా, ఇక్కడ ఎద్దు ఏనుగు 2 కలిపి ఒక బొమ్మలు వచ్చినాయి. చేయి దానికి ఫేస్ దగ్గర అడ్డం పెడితే ఏనుగు కనిపిస్తుంది, తర్వాత చూస్తే ఎద్దు కనిపిస్తుంది. అట్లా 2 వస్తున్నాయి చూడండి.